దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 3వ కీర్తన 5వ శరణాన్ని మనం చదువుతాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలరా, దావీదు రాసినటువంటి కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన కీర్తన ఈ 3వ కీర్తనగా మనం చూస్తాం. ఈ కీర్తన రాస్తున్నప్పుడు దావీదులో ఉన్న అనుభవాలు ఏంటో దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. సొలొమోను తన ప్రియ కుమారుడు మనకు తెలుసు. అలాగే అద్భుతమైనటువంటి వారు ప్రియ కుమారులు దావీదుకున్నారు. వారిలో ఒక వ్యక్తి ఎవరంటే అబ్షాలోము అన్నటువంటి తన ప్రియ కుమారుడు దావీదు మీద యుద్ధానికి వచ్చారు. అంతర్గతంగా యుద్ధం జరుగుతుంది. అలా అయితే దావీదు అబ్షాలోము దగ్గర నుంచి ఆయన పారిపోతున్నప్పుడు రాసినటువంటి కీర్తన. పారిపోతున్నప్పుడు అనేక మంది అనుకుంటున్నారట, ఇంకా దావీదు పని ఇంకా ఏమి లేదు, దావీదు జీవితంలో వాటమే దీవెన లేదు, దావీదు ఓడిపోతున్నాడు, పారిపోతున్నాడు, దావీదుకు దిక్కెవరు లేరు, అబ్షాలోము దావీదును తరుముతున్నాడు అని అనేక మంది అనుకుంటున్నారట. మన జీవితాల్లో కూడా అలాగే ఉంటారు. చాలా మంది ఇక వారి కుటుంబం పని అయిపోయింది, వారు అప్పుల్లోకి వెళ్ళిపోయారు, వారు బలహీనతలోకి వెళ్ళిపోయారు, వారి బిడ్డలు వారి మాట వింటలేదు, వారికి ఉద్యోగం లేదు, వారి వ్యాపారం అంతగా లాభం రావట్లేదు అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది నిన్ను గురించినటువంటి విషయాలు మాట్లాడతారు. దావీదును కూడా అలాగే అన్నారు. దావీదు జీవితంలో ఇక జయం లేదు, దావీదు ఓడిపోతున్నాడు, దావీదుకు జయం కలగట్లేదు అనుకుంటున్న వేళ దావీదు కీర్తన రాస్తున్నాడు. ఏమనంటే దావీదుకి ఎవరు ఆధారం లేదురని ప్రజలు మాట్లాడుతుంటే దావీదు ఏమంటున్నా అంటే మనం చూస్తాం 5వ శరణంలో, యెహోవా నాకు ఆధారంగా ఉన్నాడు. ప్రజలు అనుకోవచ్చు నాకు ఎవరు లేరని, ప్రజలు అనుకోవచ్చు వాడు దీవించబడలేడని, ప్రజలు అనుకోవచ్చు వాడు పడిపోయి లేవలేడని. అలాయితే దావీదు అంటున్నాడు, నాకు ఆధారమైన వాడు కాయనున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇలా చెప్పనా, నీకు ఆధారమైన వాడున్నాడు, నువ్వు భయపడొద్దు అంటున్నాను ప్రభు పేరిట. నిన్ను బలపరిచేవాడు, నిన్ను ఆదుకునేవాడు, నీకు సహాయం చేసేవాడు. పరిశుద్ధ గ్రంథంలో 6వ శరణంలో అంటున్నాడు, 10,000 మంది దండెత్తి మన మీదకి వచ్చిన 10,000 సమస్యలు నా చుట్టూన్నా నేను భయపడ్ను. కారణమేంటో తెలుసా, నాకు ఆధారమైనటువంటి దేవుడు ఉన్నాడు. మీరు అనుకోవచ్చు నాకు ఏ ఆధారం లేదని, నాకు ఆధారంగా ఒక ఆయన ఉన్నాడు, అందువల్ల నేను భయపడను అంటున్నాడు. ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీకు ఆధారమై ఉన్నాడు అంటున్నాను ప్రభు పేరట. ప్రియులరా, ఈ మాటను ఆధారంగా చేసుకుని ఒక 3 విషయాలు త్వరగా నేను మీ మదిలోనికి తీసుకుని వస్తాను. మొదటి మాట మనం ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 1వ వాక్యం, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలతను కలుగు చేయవాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. ఇలా అంటున్నాడు దావీదు, నా నీతికి ఆధారము నీవే. అంటే నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానికి, నీతిగా బ్రతకడానికి, నీతిమంతుడిగా నా జీవితంలో నేను స్థిరపరచబడ్డానికి దానికి ఆధారం ఎవరంటే మీరే. మన క్రియలో మనం చేసే పనో మన నీతిమంతులుగా తీర్చలేదు. మన క్రియలన్నీ మురికి గుడ్డ అనే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. మరి నీతికి ఆధారం ఎవరంటే ప్రభువే. నువ్వు నీతిమంతుడిగా ఉండడానికి దేవుడే నీ కొరకు ప్రాణం పెట్టి లోకానికి వచ్చి 3 మేకుల మధ్య వేలాడుతూ ఆయన రక్తమంతను మన కొరకు దారపోసాడు. కారణం ఏంటో తెలుసా, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడికి దేవుడు అంటున్నాడు ఆయన ఆధారంగా ఉన్నాడు అంటూ మాట్లాడుతూ ఆయన చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇస్తాడు, ఇరుకులో నేను ఉండగా నాకు విశాలతను, అంటే అబ్బా, తండ్రి, డాడీ అనేటువంటి భాగ్యాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. నీ జీవితంలోనూ కూడా అలాగే ఇచ్చాడు. నువ్వు భయపడద్దు, నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడు. నువ్వు ఏ ఇరుకులో ఉన్నా నీకు విశాలతను దేవుడు కలుగు చేస్తాడు. అందుకని భయపడొద్దంటున్నాను ప్రభు పేరట. ఆయనే నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. అందుకని దావీదుకి ఆధారంగా ఉన్న దేవుడు నీకు, నీ కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. ఎంత తెలుసా, ఆయన నీతికి ఆధారం. అంటే ప్రభు చెప్తున్నాడు, నువ్వెప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా నీ ఇరుకులో నుండి విశాలతలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకని భయపడద్దు అంటున్నాను. రెండో విషయం చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 16వ కీర్తన 2వ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఇలా రాయబడుతూ ఉంది. 16వ కీర్తన 2వ వాక్యం, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదయు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దావీదు అంటున్నాడు, నా క్షేమానికి ఆధారం ఆయనే, నన్ను కాపాడేవాడు ఆయనే, భద్రపరిచేవాడు ఆయనే, నాకు సహాయం చేసేవాడు ఆయనే. నేను ఇంతవరకు క్షేమంగా ఉన్నానంటే దానికి ఆధారం ఎవరో తెలుసా? ప్రభుల వారే. నీకున్న ఉద్యోగమో, నీకున్న డబ్బులో, నీకున్న బలమో బలగమో అది నీ క్షేమానికి ఆధారం కాదు, దేవుడే నీ క్షేమానికి ఆధారంగా. యోబులు అంటాడు, మన క్షేమం మన చేతిలో లేదు, నువ్వు క్షేమంగా ఉండడానికి దానికి ఆధారం ఎవరంటే ప్రభువే. నేను ఇలా చెప్తున్నాను, నీ క్షేమాధారం ఆయన ఉన్నాడు, నువ్వు భయపడద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, ఉద్యోగానికి వెళ్తున్నారా, వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుడు వారికి క్షేమాన్ని ఇచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని భయపడొద్దు అంటున్నాను. అందుకే దావీదుకు కూడా క్షేమాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయన అని మనం గమనిస్తాం. ఒకటి నీతికి ఆధారమైన వాడు, 2 క్షేమానికి ఆధారమైన వాడు. మూడో విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. 22వ కీర్తన 10వ వాక్యం ఇలా మాట్లాడుతున్నాడు. దావీదు రాసినటువంటి కీర్తనలోనే, గర్భవాసనైనది మొదలుకుని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా దేవుడవు నీవే. దావీదు అంటున్నాడు, నా పోషకుడు ఆయనే, నన్ను పోషించేవాడు ఆయనే. అందుకని వాక్యం ఇచ్చిన వాళ్ళరా, గర్భవాసినైనది మొదలుకుని నన్ను పోషించిన వాడు ఆయన. నేను ఇలా చెప్తాను, నిన్ను పోషించేవాడు ఆయన. భయపడద్దు. నీ పోషణ కొరకై బాధపడుతున్నావేమో, కొన్నిసార్లు ఉద్యోగం లేదని, పని లేదని, వ్యాపారం లేదని అని ఒకవేళ దిగులు పడుతున్నావేమో, ప్రభు చెప్తున్నాడు, నిన్ను పోషించే దేవుడు ఆయనే అయి ఉన్నాడు. యోసేపు అంటాడు, యోసేపు మాట్లాడతాడు, నేను తల్లి గర్భములో ఉండగా ఏ దేవుడు నన్ను పోషించను, ఏ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు ఆదికాండంలో. ఆ దేవుడే నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ కొరతలన్నీ తీర్చబోతున్నాడు, ప్రభు నిన్ను పోషించబోతున్నాడు. భయపడు. సమస్యలు రావచ్చు, ప్రతికూలత రావచ్చు, నీ మీద ఏలుబడి చేయొచ్చు, కానీ ప్రభు నీకు ఆధారంగా ఉన్నాడు. నువ్వు భయపడద్దు. అందుకే దావీదు భయపడలేదు. నీ జీవితంలో కూడా నువ్వు భయపడక ధైర్యంగా ముందుకు నడిపించబడాలని ప్రభు పేరట మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. గమనించండి, ఆ విషయాలు మనం గమనిస్తూ ముందుకు నడిపించబడదాం. గమనించండి, ఎవరైతే మరి ఈ వాక్యాన్ని బట్టి బలపడుతున్నారో వారి కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు ప్రభా. నిజంగా దావీదుకి ఏ ఆధారం లేని స్థితిలో ఈ 3వ కీర్తన రాస్తూ వచ్చాడు. మీరే ఆధారంగా ఉన్నారని చెప్తున్నాడు. ప్రజలు ఒకవేళ నిందించవచ్చు, అవమానపరచవచ్చు, నాకెవరు లేరనుకోవచ్చు, నాకు ఆధారమైన వాడు ఆయన అంటున్నాడు. ప్రభా, మాకు కూడా నువ్వు ఆధారంగా ఉన్నావు నాయన. వాక్యాన్ని అందరూ ఆలకిస్తున్నారు, వారి జీవితాన్ని బలపరచండి, బలమైనటువంటి కార్యాలు జరిగించండి ప్రభా. వారి నీతికి ఆధారంగా నువ్వు ఉన్నావని తండ్రి నీకు స్తోత్రాలు. వారి క్షేమానికి ఆధారం నీవని ప్రభా, వారి పోషణకి ఆధారం నువ్వని మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరు ఈ వాక్యాన్ని నన్ను ఆలకిస్తూ ఉన్నారో, ఒకవేళ వారి జీవితాల్లో భయం వెంటాడుతుందో, ప్రతికూలత వెంటాడుతుందో, మరి మీరు ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ అద్భుతమైన వాక్యను పంపినైనా వారి పక్షంగా మీ బలమైన కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు స్తోత్రాలు. కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానాన్ని మీరు దయచేయండి ప్రభా. వారి భయం నుంచి విడుదల మీరు కలుగు చేసి ప్రభా, వారి కుటుంబాలను ఆశీర్వదించి బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.